హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే చేపలు బెండకాయ పులుసు అండి. ముందుగా చేపలని శుభ్రం కడుక్కొని ఇలా ముక్కలన్నీ ఒక పక్కన పెట్టుకోవాలండి. తర్వాత దానికోసం ఇగోండి అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలు రెడీ చేసుకోవాలండి. గ్రేవీ కోసం ఇలా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి వేసుకొని టమాటా కూడా అందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఫ్రెండ్స్, ఈరోజు మీ సండే స్పెషల్ ఏంటో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఏమో స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలండి. అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక ఈ పేస్ట్ అందులో వేసి కొద్దిగా బాగా కలిపి మూత పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఒకసారి కలుపుకున్నాక ఆయిల్ పైకి వచ్చేలాగా చూసుకోవాలండి. అప్పుడే బాగా ఫ్రై అయినట్లు. దాంట్లోకి ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. అవి కొద్దిగా కలిపి బెండకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మూత పెట్టుకోవాలండి. అవి కొద్దిగా మగ్గాక మూత తీసుకొని అందులోకండి ఇలా ఫ్రై అవనివ్వాలండి. ఒక 2 నిమిషాలైనా ఫ్రై అవనివ్వాలి, అందులో పచ్చిదనం పోయే వరకు. తర్వాత కొద్దిగా కరివేపాకండి, 4-5 పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలండి. ఇందులోకి మసాలా పొడులన్నీ మనం రెడీ చేసుకోవాలండి. కొంచెం కారం అండి, ఫిష్ మసాలా పొడి అండి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు అండి, ఇవన్నీ అందులో వేసి కొద్దిగా బాగా కలిపి బాగా ఫ్రై అవనివ్వాలండి. ఇలా అందులో పచ్చిదనం అంతా పోయే వరకు ఫ్రై చేయాలండి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదండి, అవి అందులో అన్నీ వేసుకోవాలండి. వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు అలా కలుపుతూ ఫ్రై చేస్తే దాంట్లో పచ్చిదనం పోయి మంచిగా టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత చింతపండు పులుసు అండి, ఇది కొద్దిగా చింతపండు పులుసు వేసుకొని అందులోకి తగినంత వాటర్ వేసుకోవాలండి. వేసుకున్నాక బాగా కలిపి ఫ్రెండ్స్ కొత్తిమీర కూడా ఇప్పుడు కొద్దిగా యాడ్ చేయాలండి. అప్పుడు ఆ చేపలకు బాగా పట్టి మంచి ఫ్లేవర్గా బాగుంటుందండి. ఇలా అన్నీ వేసుకున్నాక కొద్దిగా కలుపుకుంటూ మూత పెట్టుకోవాలండి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత చూసుకోవాలండి. చూస్తే చేపల పులుసు రెడీ అయిపోద్దండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.